వదిలినప్పటికీ తుమ్మలం గ్రామం దృష్టిలో ఉన్నప్పటికీ అది కాదని నిర్ధారణ చేశాము. అది చేయడం కూడా సంతోషమే, మేము కాదని ఒప్పుకోవడం లేదు. కాకపోతే అన్ని అర్హతలు ఉన్న పెద్ద తుమ్మలాన్ని చేయడం లేదని మా క్వశ్చన్. అయినప్పటికీ మా ఊళ్ళో అన్ని సోర్సెస్ ఉన్నాయి. హై స్కూల్ ఉంది, ప్రైమరీ సెంటర్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియం ఉంది. మండలంలో అవ్వాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ మండలం చేయడం లేదు. దేనికని ప్రజెంట్ మా ఊరు కేంద్ర మండల కేంద్రంగా అన్ని గ్రామాలకి కేంద్రంగా ఉంది. అలాంటి దాన్ని ఎందుకు చేయడం లేదు మాకేం తెలియడం లేదు. ఇష్టం వచ్చిన దాని పేరు అది తెలియడం లేదు. ఈ రోజులు మేము చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తే ఇంకా వెనుకబడిపోతాం. ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ అనేది చాలా తగ్గిపోయింది. మహిళలకు ఇంతకుముందు చాలా వరకు కాలేజీకి రావడం పంపించేవారు, కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మాయిలు కూడా కాలేజీకి పంపించడం లేదు. ఇలాగే ఉంటే ఎప్పటికీ కూడా అమ్మాయిలు చదువుకోవడం మానేస్తారని భయమేస్తుంది నాకు కూడా. ప్రజెంట్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి మండలం చేస్తే మాకు వ్యవసాయదారులకు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ప్రజెంట్ ఉండే చుట్టుపక్కల గ్రామాలకు కానీ అందరికీ సెంటర్గా ఉండే ప్రతిబింబలం చేస్తే బాగుంటుందని మనం కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఖచ్చితంగా మాదైతే గొంతెమ్మ కోరిక కాదండి, న్యాయమైన కోరిక. మా కోరిక న్యాయమైన కోరిక కాబట్టి మేము ఇంత దూరం వచ్చాము. అవసరమైతే కలెక్టర్ ఆఫీసే కాదు విజయవాడ వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ద్వారా పైన అధికారులందరికీ తెలియాల్సిన కోరిక. రామ్లింగ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన మండలంలో గ్రామం అనేది లేదు. మా గ్రామం వచ్చేసి చాలా మేజర్ పంచాయతీ. మండలం అవ్వడానికి అన్ని అర్హతలు ఇంతకుముందు ఆదోని మండలంగా ఉండేవి. ఇప్పుడు ఆదోని మన గవర్నమెంట్ వెళ్ళిన లిస్టులో ఆదోని, ఆరేకల్, మూడు పేర్లు ఉన్నాయి. మన లిస్టు కాకుండా కొద్దారం అనే మండలం చేశారు. అది చాలా అది చేయడం కూడా మాకు సంతోషమే. కాకపోతే అన్ని అర్హతలు ఉన్న పెద్ద తుమ్మలాన్ని మండలం చేయకపోవడం అనేది మాకు చాలా బాధాకరం. ప్రజెంట్ మా ఊళ్ళో అన్ని సోర్సెస్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, హెల్త్ సెంటర్ ఉంది, డైలీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, డైలీ 10-15 కాంపిటేటివ్ మెయిన్ హాస్పిటల్. చుట్టుపక్కల గ్రామాలు అన్నింటికి సెంటర్ వచ్చి మా పెద్ద తుమ్మలే. అలాంటిది ఇప్పుడు పెద్దారంలో చేశారు. పెద్దారంలో కూడా కొన్ని ఆల్మోస్ట్ 70 విలేజ్లు మెచ్ చేశారు. వాటికి కంపేర్ చేస్తే మా పెద్దలు చాలా దగ్గర అవుతుంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలన్నీ. ఇప్పుడు అది కాకుండా పెద్దారంలోకి వచ్చి చాలా ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అవుతుంది. గవర్నమెంట్ ఏ విధంగా అలా చేసినా మాకైతే తెలియదు. మేము అడిగేది న్యాయమైన కోరిక అడుగుతున్నాం. మేమేమి గొంతెమ్మ కోరిక అడగడం లేదు. మా కోరిక న్యాయమైన కోరిక కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చినాము. ఇప్పుడు ఇందాక మా వాళ్ళు కూడా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళారు. మా కోరిక న్యాయమైన ఖచ్చితంగా తీర్చాలి. ఎందుకంటే మా ఊళ్ళో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. +2 కూడా శాంక్షన్ అయింది, కాలేజ్ కూడా శాంక్షన్ అయింది, హై స్కూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు చేయడం లేదు? ఇంతకుముందు ఎప్పుడూ రావాల్సిందని పెద్దకడుపు అనే గ్రామానికి ఇచ్చారు, మండలం చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోతుంది. పెద్ద తుమ్మలం అని పెద్దారమానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వలసలు చాలా మందికి మా ఊళ్ళో సగం మంది ఇప్పుడు వలసలు వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువైపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇలాగే ఉంటే మాకు ఎలా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం. మండలం అయితే కొన్ని ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చినా ఏమన్నా వచ్చినా సోర్సెస్ వస్తే ఉపాధి కలుగుతుంది నిరుద్యోగులు కూడా. అది వాటర్ ఫెసిలిటీ ఉంది, చాలా ప్రాముఖ్యత కలిగిన రామ మందిరం ఉంది, జైన్ టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ మండలం చేయడం లేదనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా మా కోరిక న్యాయమైనది కాబట్టి తీరుస్తారని కోరుకుంటున్నాము. రామ్దేవ్ నాయుడు, పెద్ద తుమ్మలం.